మియాపూర్ కాళీమాత గుడికి వెళ్తే ఎలాంటి కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ మియాపూర్ లో ఉన్న కాళీమాత టెంపుల్ కి వెళ్తే మీరు ఒకేసారి అన్ని దేవుళ్లను దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు చాలా అరుదుగా కనిపించే యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు కూడా దర్శనమిస్తారు. వెల్కమ్ బ్యాక్ టు 100 Days 100 Videos ఇన్ హైదరాబాద్ డే 68. సేమ్ కలకత్తాలో ఉన్న కాళీమాత దేవాలయంలో ఉన్నట్టుగానే ఈ మియాపూర్ లో కూడా అమ్మవారు మనకు ఉగ్ర రూపంతో అయితే దర్శనమిస్తారు. కాళీమాత అమ్మవారిని అఘోర కాళి, శ్మశాన కాళి, రక్త కాళి అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే మియాపూర్ నుండి బాచ్పల్లి వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది. ఈ మియాపూర్ లో ఉన్న కాళీమాత టెంపుల్ ని 28 సంవత్సరాల క్రితం జ్ఞానానంద సరస్వతి గారు అయితే కట్టించారు. ఇంకా ఇక్కడే మనకు రేణుకెల్లమ్మ తల్లి, కాలభైరవ స్వామి వారు కూడా దర్శనమిస్తారు. ఈ గుడి ముందు మనకు యమధర్మరాజు, చిత్రగుప్తుడు కూడా ఉంటారు. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక శివలింగం కూడా ఉంటుంది. ఇంకా నాగదేవత విగ్రహాలు కూడా ఉంటాయి. అయితే ఈ గుడి కట్టినప్పుడు చనిపోయిన ప్రతి ఒక్క పాముకి ప్రతి ఒక్క విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారంట. చాలా అద్భుతం కదా అసలు. మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళి కాళీమాతను అయితే దర్శించుకోండి. ఆల్రెడీ మీరు దర్శించుకుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.